నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈ డిజైన్ చూడండి, మరొక లీఫ్ డిజైన్తో వచ్చానండి. అంటే లీఫ్ డిజైన్స్ అంటే చెప్తూనే ఉన్నా కదా, వస్తూనే ఉన్నాయి డిజైన్స్ అని చెప్పేసి. ఇది సంక్రాంతి పండగకి ముందు వచ్చిన ఆర్డర్ అండి. కాకపోతే ఇక పండగ ముందు చెప్పిన కదా, అంటే ఫాల్స్ వేయడము, బ్లౌజెస్ ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, స్టిచ్చింగ్ బ్లౌజెస్ అని చెప్పేసి వాటికి హెమ్మింగ్స్ చేయడము, ఫాల్స్ వేయడంతోనే సరిపోయింది. డిజైన్స్ ఆపినామనమాట. అంటే వీళ్ళు పండగ తర్వాత అయినా పర్లేదు, ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, డిజైన్ వేసి స్టిచ్ చేసి ఇవ్వండి అని అన్నారు. అందుకోసమని ఆపడం జరిగింది డిజైన్స్ అయితే. అవి పండగ అయిపోయిన తర్వాత ఇది 21st రోజు తీసిన వీడియో అండి. ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టడానికి అసలే టైం లేదు, అంటే వీలు కాలేదు. అయితే ఏంటంటే ఈ డిజైన్ ఎందుకు చూపిస్తున్నా అంటే, హ్యాండ్ వేసేటప్పుడు జరీ థ్రెడ్ అయిపోయిందన్నమాట. చూడండి, ఇంకో 5 మినిట్స్ ఉంది వర్క్. జరీ థ్రెడ్ నేను సరిపోతుందిలే అని అనుకున్నా. ఇది ఎస్బీసీహెచ్ నెంబర్ జరీ అండి, సరిపోతుంది కదా అని చెప్పేసి పెట్టిన డిజైన్ అయితే. అంటే ఆర్డర్ పెట్టుకున్నాము, ఆర్డర్ ఇంకా రాలేదు మాకు. కానీ ఈలోపు డిజైన్ హ్యాండ్స్కి సరిపోతుందిలే అని చెప్పేసి నేనైతే డిజైన్ పెట్టినా. కాకపోతే ఇంకొక 5 మినిట్స్ వర్క్ ఉందనగా జరీ అయితే అయిపోయింది. చూడండి, కోన్ కనిపిస్తుంది కదా మీకు, లాస్ట్ 12 నెంబర్లో ఉంది. అయితే ఇంకా డిజైన్ ఆపాలి అని చెప్పేసి నేను ఆపిన. మిషన్ ఆపితే మా అబ్బాయి అన్నాడు కదా, ఇంకా కొంచెం థ్రెడ్ ఉంది కదా మమ్మీ, లాస్ట్ వరకు వచ్చేదాకా చూద్దాము, చూసిన తర్వాత ఆపుదాం మిషన్ అని చెప్పేసి అంటే, నేను మొత్తం థ్రెడ్ అంతా ఊడొచ్చేస్తే మళ్ళీ మొదటి నుంచి థ్రెడ్ పెట్టాలి, వద్దు అని చెప్పేసి ఆపుదామంటే, నేను చూస్తా మమ్మీ, నేను చూసి కరెక్ట్గా అది మొత్తం రాకముందే కరెక్ట్గా ఆపేస్తా అని చెప్పేసి చూడండి అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఏంటి డిస్ప్లేని, ఆ స్క్రీన్ని కూడా అటు తిప్పుకున్నాడు వాడు, తిప్పుకొని చూస్తున్నాడు. అంటే అది అయిపోయే టైంకి టక్కన ఆపేయొచ్చు కదా అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. చూసి ఆపిండు. చూడండి, ఇవి నేను ట్రిపుల్ ఆర్ మిషన్ కదా మాది, అక్కడ నుంచే జెరీస్ అయితే కంపల్సరీ మేము ట్రిపుల్ ఆర్ ఆఫీస్ నుంచే ఆర్డర్ పెట్టుకుంటామన్నమాట. అంటే ఇంతకుముందు విస్కోస్ థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ కూడా అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం. కానీ చాలా చాలా థ్రెడ్స్ ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు కావాల్సిన కలరు ఒక్కొక్క కలర్ 2 కలర్స్ అంటే కష్టం కదా ఆర్డర్ పెట్టుకోవడం అని చెప్పేసి లోకల్లో జీవీ థ్రెడ్స్ తీసుకుంటున్నాం అని చెప్పాను కదా ఇంతకుముందు. అట్లా అవి జీవీ థ్రెడ్స్ దొరుకుతున్నాయి లోకల్లో. కానీ మాకు లోకల్లో దొరికే జరీ థ్రెడ్ అనేది అంత క్వాలిటీ ఉండట్లేదు. అందుకోసమని ఓన్లీ జరీ థ్రెడ్స్ మాత్రమే ఆర్డర్ పెట్టుకుంటున్నాము ట్రిపుల్ ఆర్ నుంచి. అది వచ్చింది, కార్గోలో వచ్చింది. వెళ్ళి తీసుకొచ్చా అన్నమాట. తీసుకొచ్చి ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఆ బాక్స్ ఏంటంటే మనకు కొరియర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, పోస్ట్లో పంపించాల్సిన బ్లౌజెస్కి బాక్స్ అవసరం వస్తుంది కదా అని జాగ్రత్తగా కట్ చేశాను. చూడండి, అట్లనే ఒక స్ప్రే బాటిలు, ఎస్బీసీహెచ్ నెంబరు జరీ థ్రెడ్స్. చూడండి, ఇది స్ప్రే బాటిల్, ట్రిపుల్ ఆర్ బ్రాండ్కి సంబంధించిన స్ప్రే బాటిలే ఇది. అండ్ ఎస్బీసీహెచ్ థ్రెడ్స్ 3 పెట్టుకున్నాము ఆర్డరు. అండ్ ఇంకొకటి సిల్వర్ థ్రెడ్. ఆల్రెడీ ఇంట్లో సిల్వర్ థ్రెడ్స్ ఉన్నాయి జరీస్, కానీ ఉండనివ్వని చెప్పేసి ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ ఇంకోటి 999 థ్రెడ్, ఇది ఎల్లో షేడ్ గోల్డ్ అది. ఇంకొకటేమో ట్రిపుల్ ఆర్ బ్రాండ్ది, ఒకటి కాపర్ కాకపోతే ఇది కొంచెం ఎక్కువ రెడ్డిష్ షేడ్లో ఉంది. పర్లేదు, బాగుంది, థ్రెడ్ కూడా బాగుంది. ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన అనమాట. ఇదేమో ట్రిపుల్ ఆర్ బ్రాండ్ తోటే ఉంది, సపరేట్గా కలర్ ఏం దానికి నెంబర్ ఏం లేదు. సో ఇది ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నా అనమాట. ఇది సిల్వరు, ఇంట్లో ఉన్నాయి, కాకపోతే ఒకటి ఎక్స్ట్రా ఉండని అని చెప్పేసి తీసుకున్నా. ఇవి కూడా 999 థ్రెడ్ ఇంట్లో ఉంది, కానీ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నా. ఎస్బీసీహెచ్ మొత్తం అయిపోయినాయి అనమాట. అందుకోసం అవి 3 ఆర్డర్ పెట్టుకున్నా. ఇవి అయిపోయే టైం వరకు మళ్ళీ తీసుకోవచ్చులే, ఇప్పుడు అంతగా పెద్దగా సీజన్ ఎక్కువగా ఏముండదు కదా అని చెప్పేసి 3 అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే కొంచెం బడ్జెట్ కూడా తక్కువ ఉందండి, అందుకోసమని ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవడం వద్దులే అని చెప్పేసి తక్కువ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా ఆ 5 మినిట్స్ వర్క్ కోసం ఒక రోజంతా ఆగాల్సి వచ్చింది. అది ఆ వర్క్ అయిపోయింది. అది అయిపోయిన వెంటనే ఇది మళ్ళీ సేమ్ డిజైను. చూడండి ఎంత బాగుందో అసలు ఈ లీఫ్ డిజైన్ అయితే. ఏ కలర్ కాంబినేషన్లో వేసినా, ఏ క్లాత్ పై వేసినా, ఏ ప్యాటర్న్, రౌండ్ నెక్ కానివ్వండి, కట్ వర్క్ కానివ్వండి, బోట్ నెక్ కానివ్వండి, ఏ ప్యాటర్న్లో వేసినా డిజైన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ బ్లౌజ్ మాత్రం పర్టికులర్గా ఇదేంటంటే మా సిస్టర్దండి, మా ఓన్ సిస్టర్ది, మా అక్కది ఇది. శారీ పంపించి చాలా రోజులు అవుతుంది, కాకపోతే నాకే వీలు కాక నేను
వేయలేదు డిజైన్ని. ఇప్పటికి కుదిరింది. లట్కన్స్ ఇచ్చాను, హ్యాండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇచ్చాను. అండ్ ఇది హ్యాండ్ చూడండి. నైట్ టైం జరిగే పార్టీలోకి వెళ్తే మాత్రం ఈ బ్లౌజ్ వేసుకొని లుక్ అనేది అద్దరిపోతుందండి. ఇంకా మనం స్టోన్స్ కూడా అతికిస్తాం కాబట్టి. ఇదేంటంటే పిస్తా గ్రీన్ శారీ, పిస్తా గ్రీన్ మీద గోల్డ్ కలర్ జరీతో మొత్తం వీవింగ్ వచ్చింది అంతే, ఇంకా వేరే కలర్ లేదు. బార్డర్ ఏమో నేవీ బ్లూ బార్డర్ అనమాట. ఇది అండి శారీ చూడండి. పిస్తా గ్రీన్లో ఇది ఒక టైపు అండ్ మొత్తం గోల్డ్ జరీ అంతే, ఇంకా వేరే కలర్ ఏం లేదు. సో బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ వర్క్ చేయడం జరిగిందన్నమాట. పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ జరీ వాడేసి చేసాము. ఎన్ని డిజైన్స్ వేసినా ఈ లీఫ్ డిజైన్ మాత్రం క్రేజ్ అస్సలే తగ్గట్లేదండి. ఎంత బాగుంటుందో అసలు ఏ కలర్ కాంబినేషన్లో అయినా. ఇది కూడా కొరియర్ పంపించాలి వాళ్ళకి. అండ్ ఇంతకుముందు వేసిన గ్రీన్ కలర్ మీద వేసిన లీఫ్ డిజైన్ కూడా కొరియర్ ఆర్డరే అండి. అది ఇంతకుముందు మన దగ్గర వేయించుకున్న వాళ్ళది చూసి వాళ్ళు కూడా మనకు ఆర్డర్ ఇచ్చారండి. ఇంకా ఈ డిజైన్ చూడండి, ఇదైతే జేసీ 817 నెంబర్ డిజైన్ అండి. సింపుల్గా ఉంటుంది చూడ్డానికి, కానీ చాలా బాగుంటుందన్నమాట. నెక్ సన్నగా వచ్చింది కదా, సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ డిజైన్ మేము చాలా మందికి ప్రిఫర్ చేస్తామండి. అండ్ బ్యాక్ నెక్కి ఆల్రెడీ బుటీస్ దానిలోనే వచ్చాయి. ఫ్రంట్ నెక్ సన్నగా వచ్చింది, హ్యాండ్స్కి లైన్స్ వచ్చాయన్నమాట. ఈ డిజైన్కి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ లైన్స్ వద్దన్నారు, సింపుల్గా కావాలన్నారు. ఇంకా సో నేను హ్యాండ్స్కి ఓన్లీ బార్డర్ వేసి బుటీ డిజైన్లో వచ్చిన ఆ బుటీ ఉంది కదా, ఆ బుటీస్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఒక్కొక్కటిగా ఇచ్చుకున్నాను. హ్యాండ్ సింపుల్గా ఉంది, ఏమంటే నెక్కి తగ్గట్టుగా హ్యాండ్ కూడా వచ్చిందన్నమాట. చూడండి ఇలా వచ్చింది. దీన్ని నేను ఊరికి వెళ్ళే ముందు అమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు. సో అక్కడికి తీసుకెళ్ళి స్టోన్స్ అతికించేంత టైం లేదు. స్టోన్స్ గంబాటిలు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడే స్టోన్స్ అతికించేసి వాళ్ళకి ఇచ్చాను. దీంతోపాటు ఇంకోటి మెరూన్ కలర్ మీద కూడా ఇంకొక డిజైన్ వేసుకురమ్మన్నారు. అది కూడా వేసుకెళ్ళి రెండింటికి అక్కడే స్టోన్స్ పెట్టేసి ఇచ్చానండి. ఈ డిజైన్స్ చూసి వాళ్ళు చాలా అంటే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారన్నమాట. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. ఇంకా నేను ముందు మిర్రర్ వర్క్ చేసేది ఉందండి. ఆ మిర్రర్ వర్క్ సంబంధించి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఇంకొక 3-4 డేస్లో వీడియో వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.